తెలంగాణ సర్పంచ్ ఎన్నికలలో జనసేన పార్టీ ప్రచారంలో అయితే దూసుకుపోతుంది. ఆ జన సైనికులు ప్రచారంలో మాట్లాడినటువంటి మాటలు వినండి. మూడో విడత ఎన్నికలు జరగనున్నాయి 17వ తారీఖున. అయితే ఆ జన సైనికులు ప్రచారం మధ్యలో పవన్ కళ్యాణ్ గారికి వాళ్ళ యొక్క పోటీ చేస్తున్న విధానాన్ని ఏ విధంగా ఎంత అద్భుతంగా తెలియజేస్తారో ఒకసారి వినండి. తెలంగాణ గడ్డ మీద ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఇప్పుడు కొత్తగా జనగామ జిల్లా అయినటువంటి పాలకుర్తి నియోజకవర్గంలో బ్రహ్మర గ్రామం నుంచి సర్పంచ్ అభ్యర్థిగా మన ప్రశాంత్ జన సైనికుడు మన ప్రశాంత్ వాళ్ళ అమ్మగారు మేడిద శోభ గారు అసలు రాజకీయాలు తెలియదు ఆమెకు. అయినా సరే ఆమె రాజకీయంగా ఒక అడిగేసింది. డబ్బుతో కూడిన ఈ రాజకీయ వ్యవస్థలో డబ్బు లేకుండా పవన్ కళ్యాణ్ గారిని ఆదర్శంగా తీసుకొని పవన్ కళ్యాణ్ గారు ఉన్నారనే ధైర్యం అని చెప్పేసి అమ్మగారు మేము అడగగానే అదే మాట చెప్తుంది. పవన్ కళ్యాణ్ ఉన్న నమ్మకంతో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారనే ధైర్యంతో మేము అడిగేసినాం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ అంటేనే డబ్బు లేకుండా రాజకీయాలు చేయాలి, ఎవరు చెప్పులు వేసుకున్నతో కూడా రాజకీయం చేయిస్తా అని చెప్పింది. కాబట్టి ఆ మాటను ఆదర్శంగా తీసుకొని ఈరోజు రాజకీయాన్ని అడిగేస్తాం. జనసేన పార్టీ తరఫున పాలకుర్తి నియోజకవర్గం బమ్మెర గ్రామంలో పోటీ చేయడం అనేది నిజంగా ప్రతి ఒక్కరూ అభినందించాల్సిన విషయం ఇది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు స్ఫూర్తిగా ఎక్కడుంది జనసేన అని చెప్పేసి చాలామంది నాయకులు పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తారు. కానీ మారుమూల గ్రామంలో కూడా జనసేన జెండా ఉంది. జనసేన పార్టీ తరఫున రాజకీయాలు తెలియని వాళ్ళు కూడా రాజకీయంగా మేము అడిగేస్తాం, పవన్ కళ్యాణ్ గారు ఉన్నారనే నమ్మకంతో అనే విధంగా ఉన్నారంటే పవన్ కళ్యాణ్ గారి పట్ల ఇక్కడ ప్రజలకు కానీ పోటీ చేస్తున్న వాళ్ళకి కానీ ఎంత నమ్మకం ఉందనేది మనం ఆలోచించాలి. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి దృష్టికి కూడా ఈ విషయాన్ని తీసుకెళ్ళడానికి మేము ప్రయత్నం చేస్తాము. పవన్ కళ్యాణ్ గారు కూడా ఇలా మన సామాన్యులు మీకోసం ఏ విధంగా ఒక మారుమూల గ్రామంలో కూడా జనసేన పార్టీ జెండా పట్టుకొని జనసేన పార్టీని జనాల్లో తీసుకెళ్తున్నారనే విషయాన్ని పవన్ కళ్యాణ్ గారు కూడా ఆలోచించాలి. పవన్ కళ్యాణ్ గారి దృష్టికి ఈ విషయం వెళ్ళాలని పవన్ కళ్యాణ్ గారు మన అమ్మగారిని మన ఇంత ధైర్యంతో పోటీ చేసినటువంటి మన అమ్మగారిని పిలుచుకొని పవన్ కళ్యాణ్ గారు మాట్లాడాలని పవన్ కళ్యాణ్ గారి కోసం వాళ్ళు చేస్తున్న కృషిని జనసేన పార్టీ తరఫున పవన్ కళ్యాణ్ గారికి నేను తెలియజేస్తున్నాను. నేను జనసేన పార్టీ తరఫున ముఖ్యంగా జనసేన పార్టీ తెలంగాణ విభాగం తరఫున అయితే నేను పవన్ కళ్యాణ్ గారికి తెలియజేస్తున్నాను. సార్, తెలంగాణలో కూడా మన పార్టీ తరఫున మన శోభమ్మ గారు లాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. మీ రాక కోసం ఎదురు చూస్తున్నారు. ఖచ్చితంగా మీకోసం మీరు ఉన్నారనే ధైర్యం మీద మేము పోటీలో ఉన్నాం. మీరు ఫ్యూచర్లో గెలిచినా ఓడినా మాకు అండగా ఉండాలని, అమ్మగారికి అండగా ఉండాలని, మన జన సైనికులు చేస్తున్న కృషిని మీరు అభినందించాలని, మీ దృష్టికి రావాలని మనస్ఫూర్తిగా కోరుకున్నా. జై హింద్, జై జనసేన, జై జనసేన, జై జనసేన, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ.